హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిజీ బ్రెయిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారిచే ఈ నెల 1న మన దేశంలో 5G సర్వీసెస్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ 5G సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉండబోతున్నాయి అండ్ మన దగ్గరికి ఎప్పుడు వస్తాయి, ఇంకా చాలా విషయాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఈ 5G ముందు ఏ సిటీస్లో రాబోతుంది అండ్ మీ ఫోన్లో సపోర్ట్ చేస్తాయా లేదా, ఏ టెలికాం నెట్వర్క్ ఏ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఛానల్స్ అవి ఎవరు బిట్ చేశారు అండ్ మీ ఫోన్లో ఇది సపోర్ట్ అవుతాయా లేదా, ఎలా చెక్ చేసుకోవాలి, ఉంటే ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి ఆర్టికల్లో ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళి చదవండి మన బిజీ బ్రెయిన్ బ్లాగింగ్ వెబ్సైట్లో. నేను దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ బ్లాగ్ తెలుగు వర్షన్లో ఉంది అండ్ ఇంగ్లీష్ వర్షన్లో ఉంది. సో యూ కెన్ చూజ్ ఇట్. సో డోంట్ ఫర్గెట్ టు విజిట్ ద బ్లాగింగ్ వెబ్సైట్. నౌ టాకింగ్ అబౌట్ ద వీడియో, ఈ వీడియోలో మనం 5G సర్వీసెస్ గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం అండ్ కాస్త ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. 5G ఆల్రెడీ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో అవైలబిలిటీలోకి వచ్చింది. అయితే ఆ కొన్ని ప్రాంతాల్లో ఎయిర్టెల్ గురించి మాట్లాడితే, ఎయిర్టెల్ ప్రజెంట్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నాగ్పూర్, వారణాసి అండ్ సిలింగూర్ ఈ 8 సిటీస్లో 5G సర్వీసెస్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎయిర్టెల్ 5G ప్లస్ నెట్వర్క్ మన హైదరాబాద్ గురించి మాట్లాడితే కూకట్పల్లి నుంచి నిజాంపేట్ ఏరియాలో, అలాగే ఆల్మోస్ట్ ప్రతి షాపింగ్ మాల్లో 5G సర్వీసెస్ అవి వస్తున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ఎయిర్టెల్ 5G యూ కెన్ విజిట్ దీస్ ఏరియాస్. ఇక జియో గురించి మాట్లాడితే, జియో పాన్ ఇండియా లెవెల్ లాంచ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ జియో వాళ్ళు ఇంకోటి కూడా ఇచ్చారు. అదేంటంటే కొంతమంది వెల్కమ్ మెంబర్స్కి జియో 5G యాక్సెస్ లభించింది అండ్ అందులో వాళ్ళకి అన్లిమిటెడ్ డేటా విత్ 1 Gbps స్పీడ్ లిమిట్తో ఇస్తున్నారట. సో వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్ లాంచ్ ఏదైతే ఉందో జియో 5Gది, ఇది డిసెంబర్లో జరిగే ఛాన్స్ ఉందని టాక్. అండ్ ఇంతేకాదు 91 మొబైల్స్ ద్వారా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం IMC ఈవెంట్లో వాళ్ళు టెస్ట్ చేసిన దానిలో జియో నుంచి డౌన్లోడ్ స్పీడ్ 598.58 Mbps వరకు వెళ్తుందంట. అండ్ ఎయిర్టెల్ గురించి మాట్లాడితే 197 Mbps వరకు వెళ్ళిందంట, విచ్ ఇస్ గాడ్ డామ్ ఇన్సేన్. అండ్ దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ద స్పీడ్ డిఫరెన్స్ బిట్వీన్ జియో అండ్ ఎయిర్టెల్. సో దాని గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనకి టెలికాం నెట్వర్క్స్ అందించే 5G సర్వీసెస్ 2 రకాలుగా బేస్ అయి ఉంటాయి. వన్ ఈజ్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ అండ్ అదర్ ఈజ్ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్. ఈ స్టాండ్ అలోన్ నెట్వర్క్ గురించి మాట్లాడితే ఇది ఒక టోటల్గా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోరుతుంది. దీనిలో మనం 5G సర్వీసెస్ వాడాలంటే దానికి సంబంధించిన కొత్త ఇంటర్నెట్ ఎండ్ టు ఎండ్ కోర్ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 4G LTE షెల్తో చాలా డిఫర్ అయి ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ 5G ఏదైతే వస్తుందో స్టాండ్ అలోన్ నెట్వర్క్ నుంచి ఈ సర్వీసెస్ని మనం వాడడానికి మన దగ్గర కొత్త 5G సిమ్ కూడా ఉండాల్సి వస్తుంది. వీ కాంట్ యూస్ ద సేమ్ నెట్వర్క్ ఆన్ ద 4G సిమ్. అండ్ ఈ నాన్ స్టాండ్ అలోన్ గురించి మాట్లాడితే స్టాండ్ అలోన్కి క్వైట్ ఆపోజిట్. ఆల్రెడీ 4G కోసం బిల్డ్ చేసిన EPC మీదే, EPC అంటే ఎవాల్వ్డ్ ప్యాకెట్ కోర్. సో దీని మీదే 5G సర్వీసెస్ని రేడియో యాక్సెస్ నెట్వర్క్ ద్వారా ఆపరేట్ చేయడం. సో మనం ఈ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్ ద్వారా వచ్చే 5Gని ట్రూ 5G అనలేము, బట్ ఇట్ గివ్స్ ద 5G స్పీడ్స్. అదే స్టాండ్ అలోన్ నెట్వర్క్ గురించి మాట్లాడితే అది టోటల్గా ట్రూ 5Gని మనకి అందజేస్తుంది. సో జియో మనకి అందజేసేది ట్రూ 5G, దట్ ఈస్ ద స్టాండ్ అలోన్ నెట్వర్క్. అండ్ ఎయిర్టెల్ యూజ్ చేసేది నాన్ స్టాండ్ అలోన్. ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న LTE షెల్ మీదే 4G ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే వాళ్ళు 5G సర్వీసెస్ని రేడియో యాక్సెస్ నెట్వర్క్ ద్వారా మనకి అందజేస్తున్నారు. అండ్ ఇంతేకాదు కొంతమంది ఎయిర్టెల్ యూజర్స్ నాకు చెప్పింది ఏంటంటే,
ఎయిర్టెల్ 4G వాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి కొన్ని కనెక్టివిటీ ఇష్యూస్ వచ్చాయని చెప్పారు. కాల్స్ కట్ కావడం, లేదా ఈ వాయిస్ బ్రేక్ కావడం, అండ్ 14-15 మినిట్స్కి కాల్ బ్రేక్ అవ్వడం, ఇలా చాలా కనెక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు. మీలో ఎవరైనా ఎయిర్టెల్ యూజర్స్ ఉంటే మీకు కూడా ఇలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ వస్తే కామెంట్లో తెలియజేయండి. నా కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, మీరు ఇప్పుడు వాడే 5G స్మార్ట్ ఫోన్లో 5G వాడగలరా? సింపుల్. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పై చూపిస్తున్న సిటీస్లో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో నా బ్లాగ్ది, దానిలో చెప్పిన విధంగా మీ ఫోన్ 5G బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫో చెక్ చేసుకోండి. అండ్ అదే ఆర్టికల్లో నేను మీకు ఏ టెలికాం నెట్వర్క్స్ ఏ బ్యాండ్స్ని కొన్నారో ఇచ్చాను లిస్ట్. సో ఆ లిస్ట్ని బేస్ చేసుకొని మీ 5G స్మార్ట్ ఫోన్లో మీరు వాడే టెలికాం నెట్వర్క్, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, విఐ కావచ్చు, ఎనీథింగ్, సో వాళ్ళు కొన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్లో ఏమన్నా మీరు వాడుతున్న 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దానిలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ సేమ్ బ్యాండ్స్ దానిలో మీ ఫోన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆ టెలికాం నెట్వర్క్ ద్వారా మీ 5G సపోర్ట్ వస్తుంది. ఇక 5G రీఛార్జ్ ప్లాన్స్ గురించి మాట్లాడితే జియో అండ్ ఎయిర్టెల్ చెప్పిన విషయం ఏంటంటే ఇప్పట్లో అయితే ప్రజెంట్ 4G రీఛార్జ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వస్తుందంట. సో దెర్ ఇస్ నో ప్రైస్ హైక్, బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ప్రైస్ హైక్ ఇన్ ఫ్యూచర్. IMC ఈవెంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్లాస్ స్పీడ్ టెస్ట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మనకు వచ్చే 5G స్పీడ్స్ మన టెలికాం నెట్వర్క్ ద్వారా అందజేసే ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జియో గురించి మాట్లాడుకుందాం. జియోలో మనకి C బ్యాండ్ ఉందనుకోండి, N78. ఈ బ్యాండ్లో మీకు కవరేజ్ ఎక్కువ ఉంటుంది, బట్ స్పీడ్ అనేది లో ఉంటుంది. నేను ఇచ్చిన ఆర్టికల్ చదివితే మీకు ఇదంతా ఈజీగా అర్థమవుతుంది. అండ్ దానిలో డీటెయిల్గా కూడా రాసింది ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ గురించి. అండ్ దానిలో గమనిస్తే మీరు ఈ 600, 700, 800, 900 MHz మీకు కవరేజ్ ఎక్కువ ఇస్తుంది, బట్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. అదే మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్కి వెళ్ళారనుకోండి, 2100 కావచ్చు, ఈ 2200 కావచ్చు, 2400, 2600 ఈ మెగాహెర్ట్జ్ ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ వాడితే మీకు స్పీడ్ ఎక్కువ ఉంటుంది, బట్ కవరేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో మనకు వచ్చే స్పీడ్స్ అనేవి టెలికాం నెట్వర్క్ ద్వారా అందజేసే బ్యాండ్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే 5G లాంచ్ అయింది కదా, ఇప్పుడు 5G ఫోన్స్ కొనాలా, మేము ఇప్పుడు వాడుతున్న ప్రజెంట్ ఫోన్స్ ఇప్పుడు పనికిరావా అని. ఇలాంటిది ఏమీ లేదు. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఇప్పుడు వాడుతున్న 4G ఫోన్ని మార్చాల్సిన అవసరం లేదు. మొన్న వచ్చిన సేల్ ఏవైతే వచ్చాయో, బిగ్ బిలియన్ డేస్ కావచ్చు, బిగ్ దీవాళీ సేల్ వస్తుంది ఇప్పుడు. సో వాటిలో మీరు ఒకవేళ కొత్త ఫోన్ కొన్నారు అండ్ 5G బదులు 4G ఫోన్ కొన్నారనుకోండి, బాధపడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే 5G ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ రాలేదు. అండ్ టెలికాం నెట్వర్క్స్ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా 5G తేవడానికి కూడా 2023 డిసెంబర్ వరకు అవ్వచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే 4G ఇప్పట్లోనే పోదు. మినిమం 2 or 3 years వరకు 4G అనేది నడుస్తుంటుంది. సో ఇప్పుడు మీరు కొత్తగా కొన్నా లేదా ఆల్రెడీ మీ దగ్గర 4G ఫోన్స్ ఉన్నా కూడా మీరు వెంటనే 5Gకి మారాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర 5G ఫోన్ ఉంటే నో ప్రాబ్లం, యూ కెన్ యూజ్ ద 5G నెట్వర్క్. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4G రేంజ్లో రావడానికి అయితే టైం పడుతుంది. సో మీరు ఇప్పటికిప్పుడు 5Gకి మారాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ కొత్త ఫోన్ కొంటున్నారు, ప్లాన్ ఉంది, మీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి, యూ కెన్ ప్లాన్ 5G ఫోన్. అండ్ మీరు 5G ఫోన్ కొనే ముందు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వాడే టెలికాం నెట్వర్క్స్ దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఆ ఫోన్లో సపోర్ట్ చేస్తున్నాయా లేదా ముందే చెక్ చేసుకోండి. సో దట్ విల్ బి బెటర్. ఇంతేకాక కొంతమంది 5G యూజర్స్ రిపోర్ట్ చేసిన కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళకి 5G వాడుతున్నప్పుడు ఎంత స్పీడ్గా డేటా వస్తుందో నెట్వర్క్, అంతే స్పీడ్గా వాళ్ళ డేటా కూడా ఖర్చు అవుతుందంట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంతేకాకుండా చాలామందికి బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ కూడా వచ్చాయంట 5G వాడేటప్పుడు. 4Gలో మీకు ఎంతైతే బ్యాటరీ వాడుతుందో దానికంటే 15 times ఎక్కువ 5Gలో వాడుతున్నట్టు మనకి తెలుస్తుంది. అండ్ అఫ్ కోర్స్ 5G వల్ల చాలా యూసేజెస్ ఉన్నాయి. అండ్ టెక్ ఇండస్ట్రీలో కొత్త రెవల్యూషనే రాబోతుంది. అండ్ చాలా ఫ్యూచరిస్టిక్ థింగ్స్ కూడా పాసిబిలిటీలోకి రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అవెంజర్స్ ఎండ్ గేమ్లో చూసినట్టు హాలోగ్రామ్ కనెక్టివిటీ ఇప్పుడు పాసిబుల్ అయింది 5G ద్వారా. మీరు ఆల్రెడీ ఎయిర్టెల్ ఈవెంట్స్ అండ్ IMC ఈవెంట్లో కూడా చూసుంటారు. అండ్ దీనిలో లో లేటెన్సీ ఉండడం వల్ల మనం రిమోట్ కంట్రోల్ IoT డివైజెస్ కనెక్ట్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఈజీగా మనకి పాసిబుల్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి ఈ మెడికల్ ఎకోసిస్టమ్లో ఏదైతే ఉందో రోబోట్స్ ద్వారా ఆపరేషన్ చేయడం ఇలాంటివి చాలా జరగబోతున్నాయి. అండ్ ఇంకా సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. IMC ఈవెంట్లో నరేంద్ర మోడీ గారు ఇండియాలో నుంచి స్వీడన్లో ఉన్న ఒక కార్ని డ్రైవ్ చేశారు రిమోట్ కంట్రోల్ ద్వారా. సో ఇలా చాలా థింగ్స్ అనేవి 5G ద్వారా పాసిబిలిటీలోకి రాబోతున్నాయి. అండ్ ఇంతేకాదు క్లౌడ్ గేమింగ్, క్లౌడ్ స్టోరేజ్ ఇవి కూడా
మనకి చాలా తొందరగా రోల్ అవుట్ అవబోతున్నాయి. సో ఒకవేళ క్లౌడ్ గేమింగ్ గురించి మాట్లాడుకుందాం అనుకోండి, మీరు పెద్ద పెద్ద గేమ్స్ ఆడాలనుకుంటారు, బట్ మీ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి సపోర్ట్ చేయవు. బట్ క్లౌడ్ గేమింగ్ ద్వారా మీరు ఎలాంటి గేమ్ డౌన్లోడ్ చేయకుండా మీ దగ్గర 1 GB ర్యామ్ ఉన్నా కూడా జెన్షన్ ఇంపాక్ట్ లాంటి పెద్ద పెద్ద పీసీ గేమ్స్ కూడా మీరు ఫోన్లో ఈజీగా ఆడగలరు. మీ దగ్గర జస్ట్ 5G ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అండ్ క్లౌడ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే మనకి ఇక లిక్విడ్ స్టోరేజ్ కానీ SSDs ఇలాంటివి అవసరం లేకుండా కూడా మనం క్లౌడ్ స్టోరేజ్ ద్వారా వాడచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ హార్డ్వేర్ బర్డెన్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఇక VR అండ్ AR టెక్నాలజీ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. వర్చువల్ రియాలిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఫ్యూచరిస్టిక్ గేమ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ నెక్స్ట్ లెవెల్. అండ్ AR గురించి మాట్లాడితే ఆగ్మెంటెడ్ రియాలిటీ అయితే మనకు తెలిసిందే, మెటావర్స్ వస్తుంది. సో దాని ఎక్స్పీరియన్స్ కూడా ఎన్హాన్స్ చేయబోతుంది. ఇంకా చాలా కొత్త విషయాలు మనం చూడబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి మన 5G సర్వీసెస్ లాంచ్ ఇన్ ఇండియా వీడియో. సో మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను తప్పకుండా వాటికి రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా వేరే వీడియోస్ కావాలన్నా కూడా కంటెంట్ సజెషన్స్ ఉన్నా ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఆల్సో బ్లాగింగ్ వెబ్సైట్ చెక్ చేయడం మర్చిపోకండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫోన్ సపోర్ట్ చేస్తుందా లేదా, ఏ టెలికామ్ నెట్వర్క్స్ ఏ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ని బిట్ చేశారు, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు విజిట్ దట్ వెబ్సైట్. సో ఇది మన వీడియో. సైనింగ్ ఆఫ్, ఉమర్ ఫారూక్.